అక్టోబర్ 7 నాటి హమాస్ దాడులు ఐక్యరాజ్య సమితి ఏజెన్సీ ఉద్యోగుల పాత్ర ఉందని ఇజ్రాయెల్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ వ్యవహారం మీద ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ స్పందించారు. ఈ ఆరోపణలతో ఆందోళనకు గురయ్యాను. ఐక్యరాజ్య సమితి సిబ్బంది ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడితే వారిని జవాబుదారీ చేస్తాం, క్రిమినల్ ప్రాసిక్యూషన్ ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ హెచ్చరించారు. ఇజ్రాయెల్ ఆరోపణల నేపథ్యంలో అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్, జర్మనీ, ఇటలీ తదితర దేశాలు యుఎన్ఆర్డబ్ల్యూఏకి నిధులు నిలిపేసాయి. అయితే ఈ వ్యవహారం మొత్తం మీదన ఇప్పుడు దర్యాప్తుకు ఆదేశిస్తున్నట్టుగా ప్రకటించారు. ఇందులో కీలకమైనటువంటిది ఏజెన్సీ కోసం పనిచేసే వేల మంది సిబ్బంది మానవతా కార్యకలాపాలు నిమగ్నమైనారు. కొందరు అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. బాధితులకు వారి సేవలు తప్పనిసరి కాబట్టి ఆ నిధులు మాత్రం ఇబ్బంది పెట్టద్దు అంటూ ఆయా దేశాలకి అందరినీ శిక్షించడం కరెక్ట్ కాదంటూ గుటెరస్ వ్యాఖ్యానించారు. ఆరోపణలు ఎదుర్కొన్న 12 మంది సిబ్బందిలో 9 మందిని తొలగించినట్టు కూడా ప్రకటించారు. ఒకళ్ళు చనిపోయారని చెప్పారు. మిగతా 2 వివరాల మీద స్పష్టత రావాల్సి ఉందన్నారు. కొంతమంది పైన ఆరోపణల కారణంగా మొత్తం ఏజెన్సీపై ఆంక్షలు విధించడం బాధ్యత రహిత్యమని యుఎన్ఆర్డబ్ల్యూఏ కమిషనర్ జనరల్ ఫిలిప్ లజారీ వ్యాఖ్యానించారు. నిధుల నిలిపివేతను పునఃపరిశీలించాలని ప్రకటనలో కోరారు. గాజా పౌరుల జీవితాలు, ప్రాంతీయ స్థిరత్వం ఈ సాయంపైన ఆధారపడి ఉంటాయని చెప్పారు. పాలస్తీనా యుద్ధ బాధితుల అభివృద్ధి సహాయం కోసం ఈ సంస్థ పనిచేస్తోంది.